ఈ అమ్మాయికి ఇది మొదటి ప్రెగ్నెన్సీ. ఈ అమ్మాయి నా దగ్గరే అంటే వీళ్ళ అమ్మ నా దగ్గరే డెలివరీ అయిందనమాట ఈ అమ్మాయిని 20 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీతో వచ్చింది. యాక్చువల్లీ అమ్మకు డెలివరీ చేయడము, మళ్ళీ నా దగ్గర పుట్టిన పాపకే నేను డెలివరీ చేయడం అన్నది యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు కూడా. అంటే మేము ప్రాక్టీస్ పెట్టి ఇన్ని ఇయర్స్ అయిపోయిందని ఈ అమ్మాయిని చూస్తే నాకు ఇవాళ అర్థమవుతా ఉంది. ఈ రోజు ఈ అమ్మాయికి మనం ఎన్టీ స్కాన్ చేయించినాం అనమాట. 13 weeks ప్రెగ్నెంట్ ఈ అమ్మాయికి. ఇప్పుడు 4వ నెల జస్ట్ ఎంటర్ అయింది. చేపిస్తే ఈరోజు నువ్వేం అడిగినావు చెప్పు నన్ను క్వశ్చన్. మేడం స్కానింగ్ తీపించుకున్నాను కదా, బ్లడ్ టెస్ట్ ఎందుకు వద్దులే. బ్లడ్ టెస్ట్ ఈ పొద్దు ఎన్టీ స్కాన్ చేయించిందని డబల్ మార్కర్ టెస్ట్ చేయించమంటే ఎందుకు మేడం ఈ పొద్దే చేయించుకోవాలో, నా కార్డు డబ్బు లేదు, నేను మళ్ళీ 2-3 రోజుల తర్వాతనో వచ్చే నెలనో చేయించుకుంటాను అంటా ఉందన్నమాట. ఎన్టీ స్కాన్ చేసుకున్న రోజే డబుల్ మార్కర్ టెస్ట్ చేయాలా అండి. ఆ 2 కలిపి మనం రిజల్ట్ ఇస్తామన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అంటామన్నమాట దాన్ని. మీరు ఈరోజు ఎన్టీ స్కానింగ్ చేయించుకొని ఎల్లుండో ఎల్లుండో ఒక 10 రోజుల తర్వాత మీరు డబుల్ మార్కర్ ఇవ్వటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అర్థమైంది కదా నేను చెప్పేది. ఈ 2 కలిపితేనే మనకు ఒక టెస్ట్ అనమాట. నీ స్కానింగ్ రిపోర్టు, నీ బ్లడ్ టెస్ట్ రిపోర్టు 2 కలిస్తేనే ఒక రిపోర్ట్ మనకు ఒకటి ఐడియా వస్తుంది. అంటే బిడ్డకి ఏమైనా క్రోమోజోమ్స్ అంటే జెనెటికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అర్థమయ్యేది. ఇప్పుడు చేయించుకొని మళ్ళీ ఎప్పుడో చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు పోయి బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసేసాయి ఏమి. ఓకే అమ్మా.